ఈరోజు మనం క్రిస్మస్ పండుగలో ఒక ప్రత్యేకమైన భాగమైన క్రిస్మస్ చెట్టు గురించి తెలుసుకుందాం. దీని చరిత్ర, ప్రాముఖ్యత మరియు ఎందుకు పెట్టడం అలవాటైందో అనేది వివరంగా తెలుసుకుందాం. క్రిస్మస్ చెట్టు అలంకరించడం అనేది అసలు ఎక్కడ మొదలైందో తెలుసా? ఇది 16వ శతాబ్దంలో జర్మనీలో మొదలైంది. అప్పట్లో ప్రజలు ఎవర్ గ్రీన్ చెట్లను తమ ఇండ్లల్లో పెట్టి పండ్లు, పువ్వులు మరియు కొవ్వొత్తులతో అలంకరించేవారు. ఎవర్ గ్రీన్ చెట్లు పచ్చగా ఉండడంతో అవి జీవం, ఆశ మరియు శాశ్వతత్వానికి సంకేతంగా భావించబడతాయి. ఈ క్రిస్మస్ చెట్టు పుట్టుక ఎక్కడ పుట్టిందంటే జర్మనీలో మొదలైందంట. క్రిస్మస్ చెట్టు క్రీస్తు పుట్టిన సందర్భంగా దివ్యశక్తి, ప్రేమ మరియు శాంతి యొక్క సంకేతంగా నిలుస్తుంది. చెట్టుకు పైభాగంలో పెట్టె స్టార్ నక్షత్రం బేత్లెహం నక్షత్రాన్ని గుర్తు చేస్తుందంట. ఇది జీసస్ పుట్టిన చోటుకు మార్గంగా చూపిస్తుంది. ఈ స్టార్ ఎందుకంటే పైన ఆ చెట్టు పైన ఒక స్టార్ ఉంది కదా, ఆ స్టార్ ఎందుకయ్యా అంటే జీసస్ పుట్టిన చోటుకు మార్గం చూపిస్తుందట. ఇప్పుడైతే క్రిస్మస్ చెట్లు ఈ రోజుల్లో క్రిస్మస్ చెట్లు మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. సరికొత్త లైట్లతో, క్రిస్మస్ బంతులతో మరియు గిఫ్ట్లతో అలంకరిస్తున్నారు. అదే కుటుంబ సభ్యులు కలిసి చెట్టును డెకరేట్ చేయడం వల్ల ఒక మధురమైన అనుభవం. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. ఇలా క్రిస్మస్ చెట్టు వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత మరియు ఆనందం గురించి తెలుసుకున్నాం. మీరు మీ ఇంట్లో ఈ సంవత్సరం ఒక అందమైన క్రిస్మస్ చెట్టును అలంకరించి మీ కుటుంబంతో కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. మేము తీసుకున్న మరికొన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సంతోషంగా ఉండండి. అందరికీ మేరీ క్రిస్మస్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.